డిమాండ్ల పరిష్కారం కోరుతూ డిసెంబర్ 23న బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఈ నెల 25న హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 23న జరిగే పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆదివారం నల్గొండ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సోమవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, బీసీ మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, బడ్జెట్లో బీసీలకు 75,000 కోట్ల రూపాయలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసమే పార్లమెంటు ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. సోమవారం జరిగే రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి నల్గొండ జిల్లాలోని మండల నియోజకవర్గ బీసీ సంక్షేమ సంఘం, యువజన సంఘం, ఉద్యోగుల సంఘం, మహిళా సంఘం, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సోమవారం ఉదయం 8 గంటలకు నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల నుండి హైదరాబాద్ సమావేశానికి బయలుదేరుతామని, దీనిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు గమనించి సకాలంలో ఎన్జీ కళాశాల వద్దకు చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్, ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, తిరందాసు రామదాసు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మునాస ప్రసన్న కుమార్, గుండు వెంకటేశ్వర్లు, చెన్నూరి భరద్వాజ్, వల్లకీర్తి శ్రీనివాస్, మోదాల శ్రీనివాస్ యాదవ్, వడ్డబోయిన రామకృష్ణ, తిరుపతయ్య గౌడ్, మంగళపల్లి శంకరయ్య, అల్లి చంద్రయ్య, తాళ్ల భద్రయ్య, గడ్డం దశరథ యాదవ్, పల్నాటి మోహన్, దుడుకు తిరుపతయ్య తదితరులు ఉన్నారు. సోమవారం నాడు హైదరాబాదులో రవీంద్ర భారతి నందు బీసీ సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశానికి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని నల్గొండ జిల్లా పక్షాన కోరుతా ఉన్నాం. ఉన్నటువంటి నెక్స్ట్ నెల డిసెంబర్ 23వ తారీఖున పార్లమెంటు ముట్టడికి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని, బీసీలకు 75 కోట్ల బడ్జెట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్తో తలపెట్టినటువంటి రవీంద్ర భారతిలో 25 సోమవారం రోజున మన నల్గొండ జిల్లా నుంచి నలుమూలల నుంచి పాల్గొని విజయవంతం చేయాలి. బీసీల డిమాండ్ గత 20 సంవత్సరాలుగా బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తు చాటుతున్న ఈ బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీల పట్ల చిన్న చూపు చూడడం చాలా దారుణం. ఇప్పటికైనా బీసీల పక్షాన ఉంటున్నటువంటి పార్టీలు బీజేపీ కానీ కాంగ్రెసే కానీ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి వచ్చే పార్లమెంట్లో బిల్లు పెట్టి ప్రవేశపెట్టాలని నల్గొండ బీసీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా. రేపు 25న ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో బీసీల గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఈ యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా అక్కడికి హాజరై ఆ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. అదే రకంగా ఈ యొక్క బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఆర్ కృష్ణయ్య గారి పోరాడుతున్నటువంటి సందర్భంలో వారందరికీ మనం ఎన్నుదట్టి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అందరికీ కూడా ఉన్నది. అదే రకంగా బీసీలు జరుగుతున్నటువంటి ఒత్తిడిల వల్లనే ఈ జనగణన కులగణన జరుగుతూ ఉంది. అది కులగణన కూడా సరైన రీతిలో సరైన పద్ధతిలో జరగడం లేదు. కాబట్టి అది కూడా సరైన పద్ధతిలో జరిపించేసి ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ కూడా ఉన్నది. బీసీలకు తగు న్యాయం జరగాలనేది యావత్ భారతదేశం ఆలోచిస్తున్నటువంటి విషయం. ఆ విషయాన్ని అందరం కూడా ముందుకు తీసుకుపోయి ఈ యొక్క రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలకు అందరం కట్టుబడి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మా అందరికీ ఉన్నది. బీసీ సమరబేరి ప్రోగ్రాంకి బీసీలు పార్టీలకు అతీతంగా బీసీ కులాలందరూ కూడా ఐక్యతగా హైదరాబాద్కు చేరుకొని బీసీ గళాన్ని వినిపించాలని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పుడు బీసీ
జనగణన జరుగుతుంది. అయితే జనగణనలో కులగణన జరగాలనే డిమాండ్లతోని, అలాగే 50% రిజర్వేషన్లు చట్టబద్ధత చేసి పార్లమెంటులో సవరణ చేసి రాజ్యాంగ బద్ధత కల్పించాలని, అలాగే బీసీలు క్రిమిలేయర్ వల్ల ఉద్యోగ ప్రమోషన్లో కానీ వాళ్ళకు రావాల్సినటువంటి బీసీ ఫలాలు కూడా కోల్పోతున్న క్రిమిలేయర్ విధానాన్ని తొలగించడానికి కానీ, మరియు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో కూడా 27% నుంచి 56% పెంచడం కోసం ఇలా అనేక సమస్యలపైన కృష్ణ గలమెత్తి ప్రోగ్రాం చేస్తున్నారు. కాబట్టిగా బీసీలు తమ వంతుగా అనేక కుల సంఘాలు కానీ మరియు ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు తమ వంతుగా వాళ్ళు ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్ చేరుకొని ఈ సభ జరగబోయే సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. రేపు 25 నవంబరు రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు నల్లగొండ జిల్లాలోని బీసీలు అత్యధిక సంఖ్యలో రవీంద్ర భారతికి విచ్చేసి సభను విజయవంతం చేయాలని బీసీ వర్గాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీని సందర్భంగా రేపు ఉదయం 8 గంటలకు ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో వాహనాలతో సిద్ధంగా బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన వాహనాలు ఉన్నాయి. ఆ సందర్భంగా బీసీ నాయకులు, బీసీ కార్యకర్తలు, ఆర్ కృష్ణయ్య గారి అభిమానులు అధిక సంఖ్యలో హాజరై బీసీలందరూ రవీంద్ర భారతిలో జరుగుతూ ఉన్న కార్యక్రమాన్ని విజయవంతం చేసి బీసీలకు రావాల్సిన జనాభాలో సగమునికి పైగా ఉన్న బీసీలు తమ యొక్క రాజకీయ ఆర్థిక వెసులుబాట్లను ప్రభుత్వం నుంచి లాక్కోవడానికి ఖచ్చితంగా అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క బీసీని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరుగుతున్న బీసీ సమన్వయ కమిటీ సమావేశానికి నల్గొండ జిల్లా ఉద్యోగుల సంఘం తరఫున మేము హాజరవుతున్నాం. నల్గొండ జిల్లాలోని బీసీలందరూ కూడా రేపు 25వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని, అదేవిధంగా మన యొక్క ఉద్యోగుల్లో ప్రమోషన్లో రిజర్వేషన్ రావాలని, అదేవిధంగా క్రిమిలేయర్ విధానం కూడా ఉద్యోగుల్లో ఎత్తివేయాలనే ఉద్దేశంతో వచ్చే నెల 26వ తారీఖు నాడు పార్లమెంటుకు ముట్టడి జరుగుతుంది. కాబట్టి దానికి సమన్వయంగా రేపు సోమవారం సమావేశం ఉన్నది. అందుకే జిల్లా నుంచి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉద్యోగస్తులందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం.